ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో WGL44 రకం అనేది కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాల్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ములకల్పల్లి మండలము సూరంపల్లెం గ్రామంలో మధుసూదన్ గారు, అదేవిధంగా నర్సీరావు గారు WGL44 రకం అనేది వానాకాలం 2025లో 10 కేజీల 2 కిట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వారు అర్ధ ఎకరంలో వాళ్ళు వరి సాగు WGL44 చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి 25 బస్తాలు ఒక ఎకరానికి వారు పంట తీయడం జరిగింది. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అమ్మడం జరిగింది. ఆ నాణ్యమైన విత్తనాన్ని అమ్మడం ద్వారా రైతులు ములకలపల్లి మండలం అదేవిధంగా సూరంపల్లం గ్రామంలో దాదాపుగా 250 ఎకరాలలో WGL44 సిద్ధి రకము వారు సాగు చేయడం జరిగింది. 2025 సంవత్సరం ఖరీఫ్ సీజన్ గాను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం చేపట్టినటువంటి మేలైన విత్తనము రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం వారు ఇచ్చినటువంటి 20 కేజీల WGL44 సిద్ధి రకం వరి వంగడాన్ని మేము ఖరీఫ్ సీజన్ లో ఒక అరెకరంలో మేము పంటగా నాటుకోవడం జరిగింది. దాని నుంచి మాకు 14 క్వింటాల వరకు ధాన్యాన్ని మేము సేకరించి తదుపరి మన వచ్చిన రబీ సీజన్ గాను మేము నారు పోసుకొని 12 ఎకరాలు నేనేసాను. నాతో పాటు వేరే రైతు తీసుకొచ్చిన ప్యాకెట్ 250 ఎకరాల పైగా ఈ యొక్క WGL44 అనే వరి వంగడాన్ని రబీ సీజన్ గాను వరి వేసుకోవడం జరిగింది. ఎకరం నుంచి 60 నుంచి 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. వర్షాకాలంలో వేసినప్పుడే కూడా దీంట్లో బెరుకులు ఏమీ లేవు అనుకున్నాం. అలాగే దీనికి చీడపిల్లలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి ఏ విధంగా మందులు కొట్టాలి, కేవీకే వారు భరత్ గారు వాళ్ళు వచ్చి మా పక్క నుండి సలహాలు సూచనలు వాళ్ళే కూడా తీసుకున్నాం. వర్షాకాలంలో కూడా మంచి దిగుబడి సాధించాం. ఈ రబీ సీజన్ లో వేసినప్పుడు కూడా ఈ యొక్క వంగడం నుంచి మేము ఒక 10 బస్తాలు అదనంగా దిగుబడి తీయగలిగినాం. సన్న రకం తెగుళ్లు అన్నిటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. తెల్లకంకి అలాంటి తెగుళ్లు కూడా కొంచెం తక్కువ. అలాగే ఇది గాలి దుమ్ములకు కూడా కింద పడే రకం కాదు, తట్టుకొని నిలబడుతుంది. తాలు కూడా చాలా తక్కువ, ఉన్నవరకు అన్ని నిండి గింజలే ఉన్నాయి. కంకికి వచ్చేసి 360 పైగా గింజలు ఉన్నాయి. కంకి కూడా బారుగా ఉంది. దుబ్బుకొచ్చి 20 నుంచి 25 పిలకల వరకు ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత దిగుబడి అయితే మా ఏరియాలో మేము చూసింది లేదు. ఇదే మొదటిసారి. ఇది చాలా బాగా నచ్చింది. మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్ కూడా నేనైతే మొత్తం ఇదే పెడతాను. నాకున్న పొలం మొత్తం మిగతా రైతులకు కూడా వేసుకోవడానికి మంచిదని నేను అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే విత్తన కంపెనీలో కొన్నిటిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. రైతు వారిగా మనం వేసుకున్నప్పుడు దాంట్లో చీడిపీడలు కానీ లేకపోతే దిగుబడి రాకపోవడం కానీ, కంకులు కానీ, అన్ని రకాల కల్తీలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రైతుకు కావాల్సినటువంటి విత్తనాన్ని నేరుగా రైతే ప్రొడ్యూస్ చేసుకొని మంచి నాణ్యమైన విత్తనాన్ని ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మనం నాణ్యమైన విత్తనాన్ని కూడా మనం పండించుకోగలుగుతున్న రైతులు అవుతున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారు మాకు 4444 సిద్ధి వెరైటీ అనే వెరైటీని మాకు రైతులకి మేలైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా మాకు 10 ఎకరాలకు సీడ్ ఇచ్చారు. 10 ఎకరాల్లో సాగు చేశాను నేను. మాకు రైతులకి చాలా మేలుగా ఉంది. పురుగు బాధలు తక్కువగా ఉన్నాయి. 60 నుంచి 65 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చింది. కోశం వడ్లు, ఇవే ఈ వడ్లు రైతులు అందరూ కూడా వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం ఇది. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా రైతులు పండించి రైతులకు విత్తనాన్ని అందించడంలో దిగ్విజయం అయిందని కృషి విజ్ఞాన కేంద్రం తరపున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.